ZB9 న్యూస్ కి స్వాగతం. ఎంఆర్పీఎస్ అంతర్గం మండలం ఇన్ఛార్జి మడిపల్లి దశరథం ఆధ్వర్యంలో హలో మాదిగా చెలో హైదరాబాద్ లక్ష డప్పుల వేళగొంతుల ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే ఎంఆర్పీఎస్ మాదిగల గుండె చప్పుడు ప్రభుత్వానికి వినిపించేలాగా ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే ర్యాలీ సందర్భంగా అంతర్గం మండలం కేంద్రంలోని అంబేద్కర్ స్టాల్ వద్ద వాల్ పోస్టర్ మరియు కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ర్యాలీ సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ, కరపత్రాల ఆవిష్కరణ ఈరోజు చేయడం జరుగుతుంది అంతర్గం మండల్ కేంద్రంలో. అయితే ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదిగ గారు జూలై 7వ తేదీన 1994 జూలై 7వ తేదీన ఈదుమూడి గ్రామంలో ఒక 6 సభ్యులతోని అక్కడ ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండా ఎగరవేయడం జరిగింది. అక్కడి నుండి మొదలైన ఉద్యమం దండోరగా ఎంఆర్పీఎస్ పేరుతోని ఉద్యమం మొదలైనప్పటి నుండి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ వరకు చేరింది. అయితే కొంతకాలంలోనే 2-3 సంవత్సరాలలోనే మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు గుర్తించి మనలో ఏబిసిడి వర్గీకరణ న్యాయమైందని చెప్పి మనలో ఏబిసిడి వర్గీకరణ చేసినప్పటికీ కొంతమంది ఆ వర్గీకరణ కొంతకాలానికే మన సంతోషం లేకుండా చేశారు. కొంతమంది మాల సోదరులు దాన్ని సుప్రీంకోర్టులో దాన్ని కేసు వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ హక్కు లేదు, కేంద్ర ప్రభుత్వం జారీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అది గత 25 సంవత్సరాలు 26 సంవత్సరాలకు ఈరోజు అంటే ఉద్యమం చేపట్టి 30 సంవత్సరాలకు మనకు ఎస్సీ రిజర్వేషను వర్గీకరణ అనేది ఏబిసిడీల వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేసుకోవచ్చు అని మనకు తీర్పిచ్చింది. తీర్పిస్తే మన రేవంత్ రెడ్డి గారు మేము మొదటిగా మేమే వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పి ఆ సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నామని చెప్పి కొంత మాలల పెట్టుబడిదారులకు లొంగి రేవంత్ రెడ్డి గారు మన ఏబిసిడి వర్గీకరణను కాకుండా చేస్తుండు. అందులో మొదటగా ఎవరున్నారా అంటే మనకు మాలా సోదరులు అందరూ వ్యతిరేకులు కాదు, కొంతమంది పెట్టుబడిదారులే. అందులో మొదటి స్థానంలో ఉన్నది వివేక్ కుటుంబం, వెంకటస్వామి కుటుంబం అని ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే భారీగా సభలు పెట్టి మాలనంతా ఏకం చేస్తూ మన ఏబిసిడి వర్గీకరణ మాలా సోదరులు కూడా న్యాయమైందని చెప్పినప్పటికీ ఆయన డబ్బు మదంతో మన ఏబిసిడి వర్గీకరణకు అడ్డుతలుగుతుండు. కాబట్టి ఆయనే అలాంటి పద్ధతులు మార్చుకోకపోతే ఆయన కుటుంబంలో ముగ్గురు, ఏ కుటుంబంలో అంబేద్కర్ రాసినటువంటి చట్ట ప్రకారంగా ఏ కుటుంబంలో ఒక్కరే అధికారంలో ఉండాలి, ఆయన కుటుంబం నుంచి ముగ్గురు అధికారంలో ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ఆయన పద్ధతులు మార్చుకోకపోతే మాదిగ ఉపకులాలకు ఆయనకు తగిన బుద్ధి చెప్పి రాజకీయాల నుంచి తొలగించే వచ్చే ఎలక్షన్లలో రాజకీయాల నుండి తొలగించడానికి మాదిగలంతా ఏకమై ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ పద్ధతులు మార్చుకోవాలి. రేపు హైదరాబాద్లో జరిగే ఫిబ్రవరి 7వ తారీఖు రోజు హైదరాబాద్లో జరిగే చలో హైదరాబాదు లక్షల డప్పులతోని వేల గొంతులతోని జరగబోయే కార్యక్రమానికి మాదిగ ఉపకులాలు అంతర్గం మండలం నుండి పెద్ద ఎత్తున వచ్చి ప్రతి ఒక్కరు కూడా సంకన డప్పును వేసుకొని రావాలి. ఈ కార్యక్రమం మాదిగలు అంటే ఏంటిది? హలో మాదిగ చలో హైదరాబాద్ అంటే ఇది మన మాదిగల గుండె చప్పుడు. మన మాదిగల గుండె చప్పుడు ఎవరికి వినిపించాలి అంటే రేవంత్ రెడ్డికి వినిపించాలి, వివేక్ వినిపించాలి, వివేక్ కుటుంబానికి వినిపించాలి. ఒకవేళ ఫిబ్రవరి 7 తారీఖులోపు రేవంత్ రెడ్డి గారు కనుక ప్రకటన వేయకపోతే కృష్ణాన్ని ఒకటే మాట చెప్పిండు. ఏం చెప్పిండే అంటే వర్గీకరణ చేస్తానని. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తే దాన్ని మేము పెళ్లి డప్పుగా భావిస్తాం, లేకుంటే మన వర్గీకరణ ఎవరెవరైతే అడ్డు కలుగుతుండ్రో వాళ్ళందరికీ చావు డప్పుగా దీన్ని వినిపిస్తామని చెప్పి ప్రకటన చేసిండు. దీన్ని అమలు చేయడానికి మన మాదిగ జాతి అంతా మనకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందులో భాగంగా మన సోదరుడు రచయిత మన మాదిగలకు సపోర్ట్ చేస్తూ చిలకల శ్రీనివాస్ యాదవ్ గారు మంచి రచయిత, పాటలలో కళాకారుడు, బీసీ నాయకుడు మనకు మద్దతు చేస్తూ ఈరోజు అంతర్గం కేంద్రానికి కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ నాయకుడు అయినటువంటి చిలకల శ్రీనివాస్ అన్న గారికి కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.